హాయ్ దిస్ ఈజ్ యూ మైకల్. తెలుగు ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ 14. ఇంతవరకు 13 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. అందులో చిన్న చిన్న వాక్యాలు, తర్వాత స్టేట్మెంట్ అంటే ఏంటి, క్వశ్చన్ అంటే ఏమిటి, స్టేట్మెంట్లో పాజిటివ్, స్టేట్మెంట్లో నెగిటివ్, క్వశ్చన్లో పాజిటివ్ క్వశ్చను, తర్వాత క్వశ్చన్లో నెగిటివ్ క్వశ్చను, తర్వాత టెన్సెస్, వాటి మీద వేరియస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం ఈ ప్రీవియస్ వీడియోస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక మెల్లమెల్లగా కాన్వర్జేషన్స్, చిన్న చిన్న కాన్వర్జేషన్స్ మొదలు పెడదాం. సో ఈ వీడియోలో నేను ఒక చిన్న సంభాషణని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇద్దరు వనితలు అంటే ఆడవారు ఒక బస్ స్టాప్లో రోజు ఒకే బస్సు ఎక్కుతున్నారు. ఇక రోజు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. ఒకరోజు ఒక ఆమెకు ఇంకో ఆమెని పలకరించాలని అనిపించి డైలాగ్ మొదలు పెడుతుంది. ఏ విధంగా సంభాషణ మొదలు పెడుతుంది, తెలుగులో అయితే ఎలా ఉంటుంది, అదే ఇంగ్లీష్లో అయితే ఎలా ఉంటుందో నేను ట్రాన్స్లేట్ చేసి చూపిస్తాను. మీరు దీనికి ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో ఇవన్నీ రాసుకొని డైలీ ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఒకవేళ బుక్లో రాసుకోలేమనుకున్నట్లయితే వీడియో చూడాలి. అది మీ ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు పార్ట్ 14లో కాన్వర్జేషన్ మొదలవుతుంది. 2 women at a bus stop. అందులో ఒక ఆమె పేరు సీత. సీత అంటుంది ఏమనంటే, ఇంకొక ఆమెను చూసి నమస్తే అండి అని చెప్పింది. నమస్తే అండి అంటే పలకరించాలి కదా జాగ్రత్తగా. నమస్తే అండి. ఈ నమస్తే అండి అనడానికి ఇంగ్లీష్లో ఏమని చెప్పాలి? హలో అని చెప్పాలి. హలో అని చెప్తే సరిపోతుంది. హలో మేడం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ కాన్వర్జేషన్ నేను ఎలా తీసుకెళ్తున్నానంటే ఒక ఫ్రెండ్లీ కాన్వర్జేషన్ లాగా తీసుకెళ్తున్నాను. కాబట్టి మేడం అని చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. అంటే మేడం అని చెప్తే కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. అవసరం లేదు. ఇద్దరు రోజు అదే క్యాజువల్గా చూసుకుంటున్నారు కాబట్టి హలో అన్నట్టు సరిపోతుంది. హలో. తర్వాత హలో అని ఆగలేదు. ఇంకా మరికొన్ని హలో అని ఎవరు అలా ఊరుకోరు కదా, కొన్ని మాటలు మాట్లాడతారు. ఏమిటి ఆ మాటలు? మనం ప్రతిరోజు ఇదే బస్సు ఎక్కడం నేను గమనిస్తున్నాను. గమనిస్తున్నానంటే నేను చూస్తున్నాను అని. రైట్. ఇంకా ఉంది డైలాగు. మళ్ళీ అంతా ఒకేసారి రాస్తే మీకు ట్రాన్స్లేషన్కి ఇబ్బంది అవుతుంది. మీకు క్యాచ్ చేయడం, ఏ పదానికి ఏ పదం వాడారు అనే విషయం మీకు అర్థం కాదు. అందుకని ఈ వాక్యానికి ముందు ట్రాన్స్లేషన్ చేద్దాం. ఇక్కడ మనం ప్రతిరోజు ఇదే బస్సు ఎక్కడం నేను గమనిస్తున్నాను. సో ఇప్పుడు ఈమె రెండో డైలాగ్ ఏం చెప్పిందంటే, మనం ప్రతిరోజు ఇదే బస్సు ఎక్కడం నేను గమనిస్తున్నాను అని చెప్పింది. మరి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా అనువదించాలి, ఎలా ట్రాన్స్లేట్ చేయాలి? మనం అంటే వి, ప్రతిరోజు అంటే ఎవ్రీ డే, ఇదే బస్సు అంటే ద సేమ్ బస్, ఎక్కడం అంటే మామూలుగా క్లైంబ్ అంటాం కదా, బట్ ఇక్కడ క్లైంబ్ అంటే మనం పర్వతాలు ఎక్కట్లేదు కాబట్టి క్లైంబ్ వాడవద్దు. కాకుండా సింపుల్గా టేక్. నేను అంటే ఐ, గమనిస్తున్నాను
అంటే నోటీస్. ఇప్పుడు ఈ పదాలను ఇలా వరుసగా చదివితే ఎలా అనిపిస్తుంది? వీ ఎవ్రీడే ద సేమ్ బస్ టేక్ ఐ నోటీస్. ఇట్లా ఉంటుంది. దానికి అర్థం రాదు. అట్లా చెప్తే ఇంగ్లీష్ రాదని మన దగ్గర నుంచి దూరంగా పారిపోతారు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు దానికి? మనం స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. సెంటెన్స్ అనగానే అసలు ఆ సెంటెన్స్ స్టేట్మెంటా క్వశ్చనా? ఇది స్టేట్మెంటా క్వశ్చనా? అంటే స్టేట్మెంట్ అంటే చెప్పడం, క్వశ్చన్ అంటే అడగడం. అది మనకు అందరికీ తెలిసిందే. ఇది అడగట్లేదు, చెప్తున్నారు అంటే స్టేట్మెంట్. స్టేట్మెంట్కి స్ట్రక్చర్ ఏమిటి అంటే ఫస్ట్ ఏం రావాలి? సబ్జెక్ట్ రావాలి, తర్వాత ఏం రావాలి? వర్బ్ రావాలి, తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత యాడ్వర్బ్. యాడ్వర్బ్లో యాడ్వర్బ్ ఆఫ్ టైము ఏటీ అని రాస్తున్నాను, టైము. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఇలా చాలా రకాల యాడ్వర్బ్లు, 8 రకాల యాడ్వర్బ్లు వస్తాయి. ఇప్పుడు అవన్నీ మనకు అనవసరం. ఇట్లా వరుసగా రావాలి. అయితే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సీత తన గురించి మాట్లాడుతుంది. తను ఒక పని చేస్తున్నానని చెప్తుంది. ఏం పని చేస్తుంది? గమనిస్తుంది. సో సీత సబ్జెక్ట్. సీత ఏమని సంబోధించుకుంది? తనను ఐ అని సంబోధించుకుంది. ఇది సబ్జెక్ట్. ఇది సబ్జెక్ట్. సీత ఏం చేసింది? వర్బ్. గమనిస్తుంది. ఇది వర్బ్. సో ఇది సబ్జెక్ట్. ఇక్కడ రాద్దాం. ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. మరి ఏం గమనిస్తుంది? గమనించే విషయం ఏమిటి? వీ ఎవ్రీడే ద సేమ్ బస్ టేక్ అనే పదాలు కనిపిస్తున్నాయి. ఇందులో వీ అనేది మళ్ళీ సబ్జెక్ట్గా మనం తీసుకోవాలి. మళ్ళీ ఎవ్రీడే అనేది యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. ద సేమ్ బస్, మళ్ళీ ఇక్కడ టేక్ ఒకటి ఉంది. టేక్ మళ్ళీ వర్బ్. ద సేమ్ బస్ ఆబ్జెక్ట్. ఇదేంటి ఇన్ని కనిపిస్తున్నాయి? ఇక్కడ ఒక వర్బ్ ఉంది, ఇక్కడ ఒక వర్బ్ ఉంది, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది. 2 సబ్జెక్టులు ఉన్నాయి, 2 వర్బులు ఉన్నాయి, ఒక ఆబ్జెక్ట్ కూడా ఉంది. మరి ఈ గందరగోళం అంతా ఏంటి అంటే ఈ సబ్జెక్ట్ ప్లేస్లో అంటే స్టార్టింగ్లో ఐ, ఈ వర్బ్ ప్లేస్లో నోటీస్. ఐ నోటీస్. నేను గమనిస్తున్నాను. ఏమిటి గమనిస్తున్నాను? అదే ఆబ్జెక్ట్. ఐ నోటీస్ సంథింగ్. ఐ నోటీస్ యూ, ఐ నోటీస్ దట్, ఐ నోటీస్ దిస్. అట్లా యూ, దట్, దిస్ ఇవన్నీ ఏంటి? ఆబ్జెక్టులు. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఈ పదాలన్నీ వచ్చాయి. ఈ పదాలన్నీ ఆబ్జెక్ట్ ప్లేస్లోనే వచ్చాయి. దేనికి ఆబ్జెక్ట్? ఈ నోటీస్ అనే దానికి ఆబ్జెక్ట్. మరి ఇన్ని పదాలు ఆబ్జెక్ట్లో ఉంటాయా అంటే ఉంటాయి. ఒక ఆబ్జెక్ట్ని మళ్ళీ ఒక సబ్ క్లాజ్, సబ్ సెంటెన్స్, ఉపవాక్యంగా రాసుకోవచ్చు. ఆబ్జెక్ట్లో మళ్ళీ ఒక కంజంక్షన్ ప్లస్ సబ్జెక్ట్ రాస్తాను. ఆబ్జెక్ట్ కావచ్చు, లేదా యాడ్వర్బ్ ఆఫ్ టైం కావచ్చు, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ కావచ్చు, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ కావచ్చు. వీటన్నిటిలో కూడా మళ్ళీ విడివిడిగా ఏముండొచ్చు? సబ్జెక్ట్ ఉండొచ్చు, వర్బ్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, మళ్ళీ యాడ్వర్బ్ ఉండొచ్చు. అంటే ఒక ఆబ్జెక్ట్లో ఇవన్నీ ఉండొచ్చు, ఒక యాడ్వర్బ్ ఆఫ్ టైంలో ఇవన్నీ ఉండొచ్చు, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్లో ఇవన్నీ ఉండొచ్చు, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్లో ఇవన్నీ ఉండొచ్చు. అయితే ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి. ఈ కలుపుకోవడానికి ఒక కంజంక్షన్ కావాలి. కంజంక్షన్. ఇప్పుడు ఈ రెండింటిని యాజ్ ఈజీగా రాసుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. రైట్. ఇప్పుడు ఈ పార్ట్ని సబ్ క్లాజ్ అంటాం. సబ్ క్లాజ్. ఇది మెయిన్ క్లాజ్. ఈ మొత్తం కలిపి సెంటెన్స్. ఇది స్ట్రక్చర్. ఇలా ఫాలో అవ్వాలి. ఇలా మీరు పక్కాగా ఒక ఫార్ములా ప్రకారంగా నేర్చుకుంటే ఎక్కడికి పోదు ఇంగ్లీష్. మీ చేతిలో, మీ గుప్పెట్లో ఉంటుంది.
అలా కాకుండా ఏదో కొన్ని డైలాగులు బై హార్ట్ చేసి మాట్లాడతామనంటే టైం ఎక్కువ పడుతుంది. అంటే రోజు మీతో మాట్లాడేవాళ్ళు ఉండాలి. వాళ్ళు మిమ్మల్ని ప్రశ్న వేయాలి. మీరు తప్పో తడకో ఏదో ఒకటి మాట్లాడాలి. మళ్ళీ మీరు సిగ్గుపడితే మాట్లాడడానికి అది కూడా అవ్వదు. అందరూ మాట్లాడుతుంటారు కానీ మనం మాట్లాడం. సో, అందుకు ఏం చేయాలి? ఒక సిస్టమాటిక్‌గా, ఒక శాస్త్రీయబద్ధంగా దీన్ని నేర్చుకున్నట్లయితే తప్పులు లేకుండా చక్కటి సరళవంతమైన భాషను మనం నేర్చుకోవచ్చు. అంటే ఫ్లూయెంట్‌గా, కాన్ఫిడెన్స్‌తో మాట్లాడొచ్చు. ఇప్పుడు చూడండి. ఐ నోటీస్, నేను గమనిస్తున్నాను సంథింగ్. వాట్ ఈస్ దట్ సంథింగ్ అంటే ఈ విషయం. ఒక విషయాన్ని గమనిస్తున్నప్పుడు మనం దట్ అనే కంజంక్షన్ని వాడాలి. ఐ నోటీస్ దట్. దట్ తర్వాత మళ్ళీ ఏం రాయాలి? సబ్జెక్ట్ వి. వి తర్వాత వర్బ్ వి టేక్. ఐ నోటీస్ దట్ వి టేక్. ఈ టేక్కి ఆబ్జెక్ట్ ఏంటి? ద సేమ్ బస్. ద సేమ్ బస్. ఐ నోటీస్, నేను గమనిస్తున్నాను. ఏం విషయాన్ని? వి టేక్ ద సేమ్ బస్. ఒకే బస్సు మనం ఎక్కుతున్నాము అని గమనిస్తున్నాను. ఈ దట్ అంటే అని అర్థం. ఇక్కడ ఇది పక్కన పెడదాం. వి టేక్ ద సేమ్ బస్, మనం ఒకే బస్సు ఎక్కుతుంటాము. దాని ముందు దట్ అంటే మనం ఒకే బస్సు ఎక్కుతుంటామని అనే విషయాన్ని నేను గమనిస్తున్నాను. ఐ నోటీస్. సో ఈ విధంగా వాక్యం తయారవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ బస్ తర్వాత ఇక్కడ ఒకటి మిగిలిపోయింది మనకి. ఎవ్రీడే. సేమ్ బస్ ఎవ్రీడే. అయితే ఈ దట్ అనే కంజంక్షను స్పోకెన్ లాంగ్వేజ్లో ఆప్షనల్, దాన్ని వదిలేయచ్చు. రిటర్న్ లాంగ్వేజ్లో జనరల్గా వాడతారు కానీ ఈ స్పోకెన్ లాంగ్వేజ్లో దాన్ని వాడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దీని షార్ట్ కట్ ఏంటి? ఐ నోటీస్ వి. ఈ దట్ తీసేసేద్దాం. ఐ నోటీస్ వి టేక్ ద సేమ్ బస్ ఎవ్రీ డే. ఇది దీని ట్రాన్స్లేషన్. ఇది 4-5 సార్లు మీరు నోటితో పలుకుతూ ఉండాలి. నమస్తే అండి, హలో. ఐ నోటీస్ వి టేక్ ద సేమ్ బస్ ఎవ్రీ డే. అది కొంచెం స్టైల్, అది ఎప్పుడే రాదులేండి, కొంచెం టైం పడుతుంది. ఐ నోటీస్ వి టేక్ ద సేమ్ బస్ ఎవ్రీ డే. హలో, ఐ నోటీస్ వి టేక్ ద సేమ్ బస్ ఎవ్రీ డే. ఇలా చెప్పాలి. ఇలా చెప్పిన తర్వాత అందరితో ఆగలేదామే, మళ్ళీ ఇంకో డైలాగ్ కొట్టింది. ఏమిటా డైలాగు? అందుకే ఒకసారి పలకరిద్దామని అనుకున్నాను. ఈ డైలాగ్ కూడా చెప్పింది. ఇది చూడడానికి చాలా సింపుల్గానే అనిపిస్తున్నాయి వాక్యాలు, కానీ మరి వాటిని ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఒక వరుస క్రమంలో మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ ఉత్తి టెన్సెస్ మాత్రమే కాకుండా, టెన్సెస్ అందరికీ చాలా వరకు వచ్చే ఉంటాయి, కొంతమందికి టెన్సెస్ మాత్రమే కాకుండా ఈ క్లాజెస్ని ఎలా యూజ్ చేయాలి సంభాషణలో, వాక్యాలు పెద్ద పెద్ద ఎలా వాక్యాలు చెప్పాలి అనేది తెలుసుకోవాలి. లేకపోతే అదంతా ముక్కలుగా ఇరిగిపోతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ అంతా చెక్కలు అయిపోతుంది, సరిగ్గా ఉండదు. అంటే ఓకే, అర్థం అవుతుంది కానీ అంత సరళంగా ఉండదు. అందుకే ఒకసారి పలకరిద్దామని అనుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఎలా రాయాలి? అందుకే అంటే సో, దట్ ఈజ్ వై అని కూడా అనొచ్చు, లేకపోతే షార్ట్కట్లో సో అనొచ్చు. ఒకసారి
అందుకే అంటేనేమో సో. ఒకసారి అంటే మనం ఏం రాసుకోవచ్చు? వన్స్. పలకరిద్దామని. పలకరించడం అంటే ఏంటి? సేయింగ్ హాయ్. దాన్నే సే హాయ్ అని అంటారు. దాన్నే పలకరించడం. పలకరిద్దాము అని అనుకున్నాను. సే హాయ్. అనుకున్నాను అంటే థాట్. ఈ థాట్ అంటే దీనికి ఫార్మ్స్ ఏమిటో రాసుకుందాం. థింక్, థాట్, థాట్, థింకింగ్. ఇవి వర్బ్ 1, వర్బ్ 2, వర్బ్ 3, వర్బ్ 4. అనుకున్నాను అంటే ఆల్రెడీ మనసులో అనేసుకుంది కదా, యాక్షన్ అయిపోయింది. యాక్షన్ అయిపోయిన తర్వాత ఈ డైలాగ్ చెప్తుంది. మనసులో అనుకోవడం అనేది ముందుగా జరిగింది, ఆ తర్వాత డైలాగ్ చెప్తుంది. కాబట్టి దీన్ని పాస్ట్ టెన్స్లో చెప్పాలి. థింక్ కాకుండా థాట్ పెట్టాలి. అనుకుంటున్నాను అని అంటే ఐ థింక్ అని పెట్టాలి. అది. సో ఈ విధంగా పలకరిద్దామని అనుకున్నాను. మరి ఇక్కడ ఐ అనే పదం లేదు. ఐ అనే పదాన్ని తీసుకురావాలి. అనుకున్నాను అనే దాంట్లోనే నేను అనే పదం ఉంది. అంటే ఐ థాట్. ఇప్పుడు చూడండి, ఇందులో కూడా మళ్ళీ ఇదే స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. ఇది అసలైన సబ్జెక్ట్ ఐ. ఇగో ఈ సబ్జెక్ట్, ఇది ఈ థాట్. ఐ థాట్. ఐ థాట్ సంథింగ్. మళ్ళీ సంథింగ్ ఇందాకలాగే. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ రావాలి. ఒక విషయాన్ని అనుకున్నాను, దట్. అది ఆప్షనల్, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఐ థాట్ దట్. ఏమని మళ్ళీ ఏం రావాలి? ఈ సబ్జెక్టు, ఈ వర్బ్, ఆబ్జెక్ట్. అంటే ఈ సబ్ క్లాజ్లో ఐ థాట్. ఈ సబ్ క్లాజ్లో మరి సబ్జెక్ట్ ఎవరు? ఇక్కడ సబ్జెక్ట్ కనపడట్లేదు. సబ్జెక్ట్ కూడా నేనే ఇక్కడ. ఐ థాట్ దట్ ఐ. ఐ తర్వాత ఏమి రావాలి? ఐ వుడ్. ఐ వుడ్. ఐ థాట్ ఐ వుడ్ సే హాయ్. ఇదేంటి సార్ వుడ్ మళ్ళీ కొత్తగా వచ్చింది పదం? ఎస్, వస్తుంది. ఈ మనసులో అనుకున్నప్పుడు ఈ విషయాన్ని ఆమె ఏమనుకున్నారంటే ఇలా అనుకుందనమాట. మనసులో ఆలోచన, ఐ విల్ సే హాయ్ అని మనసులో అనుకుంది. ఆ మనసులో కలిగినటువంటి మెదిలిన పదాలు ఇవి. అనుకున్న పదాలని రిపీట్ చేసింది ఇక్కడ. ఈ అనుకున్న పదాలని ఎప్పుడైతే రిపీట్ చేసిందో, విల్ అనుకుంటే అది వుడ్గా మారుతుంది, షల్ అనుకుంటే షుడ్గా మారుతుంది, కెన్ అనుకుంటే కుడ్గా మారుతుంది, తర్వాత మే అనుకుంటే మైట్గా మారుతుంది. ఇలా ఇక్కడ ప్రెజెంట్ టెన్స్, ఇక్కడ ఏదైనా వర్డ్ ఉంటే అది పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ సి ఉంటే సాగా మారుతుంది. అట్లా. సో ఆ విధంగా ఇక్కడవన్నీ పాస్ట్ టెన్స్లోకి మారిపోతాయి. సో ఐ థాట్ ఐ వుడ్ సే హాయ్. దీన్ని ఐ వుడ్ అని విడిగా చెప్పకుండా ఐడ్ సే, ఐడ్. ఐ వుడ్ కాస్త షార్ట్కట్లో ఐడ్ సే హాయ్. సో ఇప్పుడు మీరు చెప్పాల్సినటువంటి సెంటెన్స్, వాక్యం ఏమిటి? డైలాగ్ ఏంటి? ఐ థాట్ ఐడ్ సే హాయ్. ఇక్కడ రాద్దాం. ఐ థాట్ ఐడ్ సే హాయ్. సో ఇప్పుడు టోటల్ డైలాగ్ ఏంటి? హలో, ఐ నోటీస్ వీ టేక్ ద సేమ్ బస్ ఎవ్రీ డే. సో ఉంది ఇక్కడ, సో మర్చిపోయాం. సో కాబట్టి సో ఐ థాట్ ఐడ్ సే హాయ్. ఇది టోటల్గా డైలాగ్. సో ఆల్టుగెదర్ దీన్ని ఒక సెంటెన్స్లా రాసుకుంటే ఏమవుతుంది? హలో,
hello, I notice, we take the same bus every day, full stop. So I thought I'd say hi. ఇది డైలాగ్. ఇది ఇలా బైహార్ట్ చేసుకుంటా వెళ్తే ఇలాంటి డైలాగులు ఎన్నెన్ని బైహార్ట్ చేస్తాం? అలా బైహార్ట్ చేసి మాట్లాడాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి మెకానిజం, సెంటెన్స్లో ఉన్న మెకానిజం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మెకానిజం కొంచెం ఇబ్బందిగా ఉంది అనిపింటే ప్రస్తుతానికి బైహార్ట్ చేయండి. కొంచెం ఆల్రెడీ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు అయితే ఏం చేయాలి? ఈ స్ట్రక్చర్కి అనుగుణంగా ఫాలో అవుతూ ఉండాలి. నేను ఎలా చెప్తే అలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ష్యూర్లీ యూ విల్ వెరీ గుడ్ ఇంగ్లీష్, ఫ్లూయెంట్లీ, కాన్ఫిడెంట్లీ. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్ యూ. రైట్. ఇంకా డైలాగ్స్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క డైలాగు చెప్పడానికి ఒక 5 minutes అయినా పడుతుంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి గ్రామర్ని విడమర్చి దాన్ని డిసెక్షన్ చేసుకుంటూ చెప్పాలి. అప్పుడే మీకు మైండ్లోకి బాగా వెళ్తుంది. అది నా ఉద్దేశం. ప్రస్తుతానికి ఇది పంపిస్తాను మీకు. ఇంకా ఉంది దీని కంటిన్యూషను. ఇది స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత మళ్ళీ దీని కంటిన్యూషన్ పంపిస్తాను.